నాకు నెక్ పెయిన్ ఉందనుకోండి, సో ఏమేమి ఎక్సర్సైజులు చేయాలో నేను ఫస్ట్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఫస్ట్ నీ రేంజ్ ఆఫ్ మూమెంట్ ఎట్లా చెక్ చేయాలో నేను చూపిస్తాను. సో రేంజ్ ఆఫ్ మూమెంట్ మనకు ఉండే మూమెంట్స్ ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకున్నాం. ఫస్ట్ రైట్ సైడ్ ఎంతవరకు తిప్పగలిగితే అంతవరకు తిప్పాలి, ఇది ఒకటి. తర్వాత లెఫ్ట్ సైడ్ ఎంతవరకు తిప్పాలి అంతవరకు తిప్పాలి. తర్వాత అప్ పైకి, తర్వాత కిందకి. ఇప్పుడు ఈ 4 మూమెంట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు రైట్ సైడ్ పెయిన్ ఉందనుకోండి, యూజువల్గా నేను రైట్ సైడ్ ఎక్కువ తిప్పలేను, ఇంతే వస్తుంది. అంటే దానికి అవగాహన ఏంటి, నాకు రైట్ సైడ్ ఉంటే పెయిన్ ఉంది, సో నేను తిప్పలేకపోతున్నాను ఒక అవగాహన వస్తుంది. అట్ ద సేమ్ టైం లెఫ్ట్ సైడ్ బాగానే ఉంది, అప్ బాగానే ఉంది, డౌన్ చేస్తున్నప్పుడు ఇబ్బందిగా ఉందనుకోండి, సో నాకు ఇప్పుడు 2 మూమెంట్లో ఇబ్బంది ఉంది, ఒకటి రైట్ సైడ్, ఒకటి డౌన్ సైడ్ అంటే కింద వైపు. సో ఈ 2 మూమెంట్స్ని నేను ఎటువంటి ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఇంప్రూవ్మెంట్ చేస్తాను అన్నది ఇంపార్టెంట్. నెక్ పెయిన్ ఉందనుకోండి, సో ఇక్కడ సింపుల్గా ఏం లేదు, 2 ఫింగర్స్ తీసుకొని జస్ట్ ఇట్లా ప్రెస్ చేయండి. ఇటువైపు ప్రెస్ చేస్తే నొప్పి ఉందా లేదో మీకు తెలుస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ అట్ ద సేమ్ టైం ఇటువైపు కూడా ప్రెస్ చేయండి, నొప్పి ఉందా లేదో తెలుస్తుంది. ఈ వెనక భాగంలో, మెడ వెనక భాగంలో ప్రెస్ చేయండి, నొప్పి ఉందో లేదో తెలుస్తుంది. ఇటువైపు వెనక భాగంలో నొప్పి ఉందో లేదో తెలుస్తుంది. ఈ విధంగా మీరు నొప్పి ఉందో లేదో తెలుసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నాకు రైట్ సైడ్ ఇట్లా అన్నప్పుడు నొప్పి ఉంది, ఓకే నాకు ఇటువైపు నొప్పి ఉంది, సో దాని అర్థం ఏంటి, అక్కడ టెండర్నెస్ ఉందని లెక్క. దాని ద్వారా ఏమవుతుంది అంటే మనకి ఇటువైపు రైట్ సైడ్ మజిల్ టైట్ ఉంటుంది, స్టిఫ్నెస్ అంటాం దాన్ని. సో మనం ఎంతవరకు చేయాలి, ఎక్కువ చేయాలా ఎక్సర్సైజ్ రెపిటేషన్స్, తక్కువ రెపిటేషన్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలా, దీని మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెండర్నెస్ చాలా సివియర్గా ఉందనుకోండి నొక్కినప్పుడు, అటువంటి సమయంలో మీరు ఎక్సర్సైజ్ చేస్తే కనుక నొప్పి పెరిగే అవకాశం 100కి 90% ఉంటుంది. సో అటువంటి టైంలో మాత్రం ఎనీ హెల్త్ ప్రొఫెషనల్ తాలూకా అడ్వైస్ తీసుకొని మాత్రమే చేయాలి. సో అట్ ద సేమ్ టైం టెండర్నెస్ ఫర్ ఎగ్జాంపుల్ మైల్డ్ టు మోడరేట్ ఉంది, ఇట్లా ప్రెస్ చేసినప్పుడు కొంచెం పెయిన్ ఉంది, లేదంటే మోడరేట్ పెయిన్ ఉంది అనుకుని అప్పుడు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఎక్సర్సైజ్ చేయాలా వద్దా బేసిక్ చెకింగ్ చేసుకోవాలి. ఒకటి రేంజ్ ఆఫ్ మూమెంట్, రెండోది టెండర్నెస్. సో ఇప్పుడు అట్ ద సేమ్ టైం ఏమేమి ఎక్సర్సైజులు చేయకూడదు, ఎప్పుడెప్పుడు ఎక్సర్సైజులు చేయకూడదు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు ఎక్సర్సైజులు చేయకూడదు అంటే చాలా బీభత్సమైన పెయిన్ ఉందండి, అప్పుడు ఎక్సర్సైజ్ చేయొచ్చా లేదా నాకు చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, సార్ నాకు చాలా పెయిన్ ఉన్నప్పుడు నేను ఎక్సర్సైజ్ చేయాలా వద్దా అని. ఎక్సర్సైజ్ కూడా ఒక రకమైన స్ట్రెయినేనండి. సో మనం అప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఉన్న పెయిన్ కాస్త ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకని చాలా పెయిన్ ఉన్నప్పుడు ఎక్సర్సైజ్లు చేయకూడదు. అట్ ద సేమ్ టైం స్వెల్లింగ్, ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా జాయింట్ దగ్గర కానీ ఏదైనా మజిల్ దగ్గర కానీ చాలా స్వెల్లింగ్ ఉందనుకోండి, అప్పుడు కూడా చేయకుండా ఉంటే బెటర్. అట్ ద సేమ్ టైం ఇందాక నేను చెప్పినట్టు టెండర్నెస్, చాలా పెయిన్ ఉన్నప్పుడు, ముట్టుకున్నప్పుడు చాలా నొప్పి ఉన్నప్పుడు కూడా చేయకూడదు. ఇంకోటి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇన్ఫ్లమేషన్ అంటే చాలామందికి డౌట్ వస్తుంది, అది ఎట్లా అంటే ఇప్పుడు చూసిన వెంటనే ఏదైనా జాయింట్లో ఇన్ఫ్లమేషన్ ఉందో తెలుసుకోవాలంటే 3 అండి. ఒకటి స్వెల్లింగ్ ఉండాలి, రెండోది రెడ్నెస్ ఉండాలి, అట్ ద సేమ్ టైం మూవ్మెంట్ రెస్ట్రిక్షన్ ఉంటుంది. సో ఈ 3 ఉన్నప్పుడు ఆ జాయింట్కి ఎక్సర్సైజ్ చేయకుండా ఉంటేనే బెటర్. దీనికి ఎక్సర్సైజ్ చేయాలి అంటే హెల్త్ కేర్ ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకొని మాత్రం కంపల్సరీగా అడ్వైస్ తీసుకొని ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఒక్కొక్క జాయింట్ దగ్గర మూవ్మెంట్ పెంచడానికి ఎటువంటి ఎక్సర్సైజ్లు చేయాలి. రెండోది స్టిఫ్నెస్ అంటే ఫ్లెక్సిబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి ఎక్కువసేపు కూర్చునే వాళ్ళకి, ఎస్పెషల్లీ 8 to 9 hours కూర్చునే వాళ్ళకి చాలామందికి హ్యామ్స్ట్రింగ్స్ టైట్నెస్ ఉంటుంది, అంటే కాళ్ళ మజిల్స్, బ్యాక్ ఆఫ్ థై మజిల్స్ ఆర్ వెరీ టైట్. సో అట్లాంటి వాళ్ళకి దానికి ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్లు మనం చేయాలి. ఇంకోటిది వీక్నెస్ ఉన్నప్పుడు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. సో 3 టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఒకటి రేంజ్ ఆఫ్ మూమెంట్ పెంచే ఎక్సర్సైజ్, రెండోది ఫ్లెక్సిబిలిటీ పెంచే ఎక్సర్సైజ్, మూడోది స్ట్రెంత్ పెంచే ఎక్సర్సైజ్లు. ఈ 3 రకాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సివియర్ పెయిన్ ఉన్న పేషెంట్ తీసుకుందాం, మోడరేట్ పెయిన్ ఉన్న పేషెంట్ తీసుకుందాం. సివియర్ పెయిన్ ఉన్న పేషెంట్కి ఒక 4 సార్లు చేస్తేనే పెయిన్ పెరిగిపోతుంది అనుకోండి, అప్పుడు దాని అర్థం ఏంటి అంటే మీకు డోసేజ్ ఆఫ్ రెపిటేషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ 4 times మాత్రమే, 4 repetitions మాత్రమే. అట్ ద సేమ్ టైం మోడరేట్ పెయిన్ ఉన్న వాళ్ళని తీసుకుంటే వాళ్ళకి 8th or 9th దగ్గర పెయిన్ వచ్చింది అనుకోండి, దాని తాలూకు కెపాసిటీ ఆఫ్ ఎక్సర్సైజ్ రెపిటేషన్స్ ఈజ్ 8 or 9. సో మైల్డ్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, 10 repetitions. ఇప్పుడు నేను 10 repetitions చెప్పాను అనుకో, 10 repetitions ఈజీగా చేయగలుగుతారు. సో 10 repetitions ఈజ్ హిస్ డోసేజ్. సో డోసేజ్ అనేది టైప్ ఆఫ్ పెయిన్ మీద ఆధారపడి ఉంటుంది. వ్యాయామాలు చేసే పద్ధతిలో ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే పాస్చర్ అండి, అంటే సరైన పద్ధతిలో చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి ఫార్వర్డ్ నెక్ పాస్చర్ ఉంటుంది, అనగా ముందుకు ఎట్లా నెక్ పెట్టి చాలామంది సిస్టమ్ ముందు కూర్చొని అలవాటు అవ్వటం వలన ఫార్వర్డ్ నెక్ పాస్చర్ అంటాం. ఈ ఫార్వర్డ్ నెక్ పాస్చర్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను పాస్చర్ కరెక్ట్ చేయకుండా ఎక్సర్సైజ్
ఎవరైనా పేషెంట్ కానీ చేస్తే కనుక ఉన్న పెయిన్ కాస్త ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ విధంగా ఒక కరెక్ట్ పాస్చర్లో పెట్టి ఎక్సర్సైజ్ చేయడం వలన కరెక్ట్ మజిల్కి వెళ్ళి కరెక్ట్ తాలూకా రిజల్ట్స్ అనేది మనకు వస్తుంది. సో ఈ వ్యాయామం అన్నది ఏవైతే మనం కరెక్ట్గా చేస్తామో దాని తాలూకా రిజల్ట్స్ కూడా చాలా చక్కగా వస్తాయి.